ఫ్రెండ్స్, నా పేరు షాన్వి. నేను ఈరోజు పేపర్ బ్యాగ్ తయారు చేయబోతున్నాను. ఎందుకంటే రేపు ఫాదర్స్ డే కాబట్టి ఎలా తయారు చేయాలో ఏ వస్తువులో నేను ఇప్పుడు చెప్తాను. 3 కలర్ పేపర్స్ తీసుకోండి, ఒక గమ్ బాటిల్, ఒక సిజర్ తీసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ ఇట్లా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ షేప్లో రావాలి మనకు. తర్వాత మనం ఇట్లా అంటించుకోవాలి. తర్వాత మనకి ఇట్లా బాక్స్ షేప్లో రావాలి. మనము ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి గమ్ వేసుకొని. మనం ఇట్లా గమ్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇట్లా గ్యాప్ ఖచ్చితంగా రావాలి బ్యాగ్ కాబట్టి. ఇదిగోండి, ఇట్లా పెట్టేసేయాలి. గమ్తో బాగా అంటించేయండి. ఇదిగోండి, అంటించిన తర్వాత మనకి ఈ షేప్లో వస్తుంది. తర్వాత మనము ఇట్లా క్లోజ్ చేయాలి. కాబట్టి ఇదిగోండి, మనము ఈ విధంగా కట్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఈ విధంగా కట్ చేయాలి. ఆ తర్వాత మనము ఫస్ట్ చేసుకునే దాంతో ఇట్లా క్లోజ్ చేయాలి. ఇదిగోండి, ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేసి దీన్ని ఇక్కడ ఒకటి అంతే. అవి దేనికి? ఆ రెండు దేనికి చెప్పాలా? ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అంటించుకోవాలి. తర్వాత మనకి క్లోజ్ చేసుకోనికి బ్యాగ్కి మళ్ళీ వేరే కలర్ తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేసుకోవాలి రౌండ్గా. ఎందుకంటే మనం ఇవి క్లోజ్ చేసుకోనికి యూజ్ అవుతాయి కాబట్టి. మనము ఎట్లా అటాచ్ చేసుకోవాలి, మనం ఎక్కడైతే అంటించామో అక్కడ గమ్ వేసుకొని అంటించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంటించుకోవాలి. మనం బ్యాగ్ క్లోజ్ చేసుకోనికి. మళ్ళీ బ్యాగ్ పైన పట్టుకోనికి ఒకటి తయారు చేసుకోవాలి మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం బ్యాగ్ ఫస్ట్ తయారు చేసుకోనికి, పైన హ్యాండిల్ చేసుకోనికి, వెనక తగిలించుకోనికి మనం ఇప్పుడు అవి తయారు చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దీన్ని ఇక్కడ అంటియాలి పట్టుకోనికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇట్లా పైన పట్టుకోనికి ఈ విధంగా ఇదిగోండి ఇట్లా ఉండేది మనము ఇట్లా హోల్డ్ చేసుకోవాలి. మనం ఇది బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా పట్టుకోనికి చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ మనం వేసుకోనికి ఇట్లా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన బ్యాగ్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది లాస్ట్ ఎండింగ్. సూపర్.